గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. స్పెషల్గా మీడియా మిత్రులకు కూడా, మీరు ఏ విషయాన్ని ముందరికి తీసుకెళ్తే అది ముందరికి వెళ్తూ ఉంటుంది. ఈరోజు మా ముందు మీరు ఉన్నారు కాబట్టి ఒక పేరెంట్స్ ఆవేదన అర్థం చేసుకోగలరని నేను మిమ్మల్ని మా ఆవేదనను మీరు ముందుకు తీసుకెళ్ళగలరని, గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి మా ఆవేదనను తెలుపుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మేము ప్రతి కాంపిటీషన్లో కూడా అందరు పాల్గొంటారండి. అందరు ముందుకు రాలేరు. ప్రతి దాంట్లోనూ కూడా ముందుకు రాలేని వాళ్ళు వెనక ఉన్న వాళ్ళ విద్యార్థులకు వేరే వాళ్ళు సపోర్ట్ చేసి ఈ విధంగా చేయడం, కేసులు ఇవన్నీ చేయడం అయితే న్యాయంగా అనిపించట్లేదు. మా పిల్లలు ఎంతో కష్టపడి, ఒక చిన్న ఉదాహరణ అండి, మా పిల్లల విషయంలో అందరు నవోదయ స్కూల్కి వాళ్ళు ఫీజులు కోచింగ్ ఇప్పించి ఇచ్చేసి నవోదయలో వాళ్ళకి సీట్లు రాలేదు. నేను ఏ కోచింగ్ ఇప్పించకుండా కూడా బుక్స్ తెచ్చి ప్రిపేర్ చేసి చేస్తే సీట్ వచ్చింది. అట్లా అని మాకు రాలేదు వాళ్ళకి వచ్చింది అనడం కూడా కరెక్ట్ కాదు కదా. రాని వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారండి. ఉన్నంత మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేసి రాజకీయాలు ఇచ్చేసి వాళ్ళని ముందుకు చేసి కోర్టులు వేసి కేసులు వేసి అదంతా కరెక్ట్ కాదండి. ఇది ఎందుకంటే మా పిల్లల ఆవేదన, వాళ్ళు పర్సనల్ లైఫ్ని కూడా సాటిస్ఫాక్షన్ చేసి, మా పాప పెళ్ళయింది, ఆమె లైఫ్ని కూడా అత్తగారింటికి వెళ్లకుండా కోచింగ్ల సెంటర్లో ఉండి చదువుకుంటూ మేము ఫీజులు కట్టి అవన్నీ భరిస్తూ ఇది చేసి లాస్ట్కి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఎంత సఫర్ అవుతుందో అర్థం చేసుకోవాలండి అందరూ. గవర్నమెంట్ కూడా మాకు సాయంగా ఉండి ముందుకు మమ్మల్ని ఇచ్చేయాలని, అదేవిధంగా మెయిన్స్ యూపీఎస్ వాళ్ళకు మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి 1,00,000 ఇస్తాము, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన 1,00,000 ఇస్తామని అంటారు. మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకు గ్రూప్ 1 ఆఫీసర్స్ మీరు కూడా హెల్ప్ చేసి మాకు కూడా ఏదో విధంగా హెల్ప్ చేయాలని, ఈ విధంగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ను కూడా. మా ఆవేదనను మీరు మీడియా మిత్రులందరూ మా ఆవేదనను మీరు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నామండి. హలో, అందరికీ నమస్కారం. నాకు 7 బిడ్డలు, ఒక బాబు సార్. మేము కూలీ నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికీ. మా పిల్లలకి కూడా పనికి పంపించి ఈ అమ్మాయికి చదివించినాం. ఎందుకంటే మా అమ్మాయి ఒకరు నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందా అని. కానీ 3 కోట్లు ఇచ్చినారంటే మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు లేవు. 3 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? మేము తేలేం కదా. రోజు పనికి ఇంట్లోకి పని చేసి ఒక 500, 200, 300 పూట వెళ్ళకే పెద్ద వెళ్తలేదు మాకు. దానికి 3 కోట్లు 4 కోట్లు పిల్లలు లంచం ఇచ్చారు, అది ఇచ్చారు అనే వరకు కరెక్ట్ కాదు. అది చాలా అన్యాయం చేసినారు. మా పిల్లలు 4 నెలల బాబుకు విడిచిపెట్టి కోచింగ్ పంపించినాము, సెంటర్కి ట్యూషన్ పంపించాము, అన్నీ పని చేసి పంపించినాం సార్. మేము పని చేసి పంపించినా కూడా 7 పిల్లల తర్వాత ఒక్క అమ్మాయి సాధిస్తే మా భవిష్యత్తు నిలబడుతుందేమో అని అంతవరకు అనుకుంటే ఇప్పుడు కరెక్ట్ కాదు అది. ఎందుకంటే చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకి మాకు చాలా అన్యాయం జరిగింది. ఇది న్యాయం కావాలి మాకు. ఏదైనా పిల్లల భవిష్యత్తు పాడు చేయవద్దు. ఇప్పుడు మూడోసారి ఎట్లా అయింది, ఇప్పుడు 4వసారి ఎట్లా అయింది అని అనుకుంటా పోతే ఎట్లా సార్? వాళ్ళ భవిష్యత్తే పోతుంది. ఇప్పుడుకే సగం ఏజీ అయిపోయింది వాళ్ళది. మరి ఇప్పుడు ఎట్లా సార్? మాకు న్యాయం ఎవరు చేస్తారు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయకపోతే ఇంకా ఎప్పుడు జరుగుతుంది మాకు? ఇప్పుడు ఒక్కటే కోరుకున్నాం సార్, మేము మాకు న్యాయం కావాలి. మీరు ఏమన్నా అనుకోండి, మాకు పిల్లలు చదువుకున్నారు, భవిష్యత్తుకి నిలబడ్డారు, మాకు న్యాయం కావాలి సార్. అంతే. మీరు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నమస్కారం అందరికీ కోరుకుంటున్నాం సార్.